లడ్డూ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఏపీ అంటే తిరుమల లడ్డూలో కల్తీ జరిగినట్లు ఏపీ ప్రభుత్వం ఆరోపణలపై టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి సహా పలువురు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. అయితే ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ్ లూత్రా వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా టీటీడీ సహా సీఎం చంద్రబాబుపై సుప్రీం ప్రశ్నల వర్షం కురిపించింది. లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగించినట్లు ఆధారాలు ఏంటని సుప్రీం వారిని అడిగింది. ఒకవేళ అసలు ఆధారాలే లేవని, అలాంటప్పుడు లడ్డూలో కల్తీ జరిగినట్లు ఎలా ప్రకటిస్తారన్నట్టు సీఎం చంద్రబాబుని టీటీడీని సుప్రీం ప్రశ్నించింది. ఇది ఎంతోమంది భక్తుల మనోభావాలకు సంబంధించిన దీనిపై టీటీడీ సహా చంద్రబాబు తమ ప్రకటనలపై స్పష్టతనివ్వాలని అటు సుప్రీంకోర్టు ఆదేశించింది. అంతేకాకుండా లడ్డు కల్తీకి సంబంధించి సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా అని ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. మైసూర్ లేదా గజియాబాద్ ల్యాబ్ల నుంచి ఎందుకు సెకండ్ ఒపీనియన్ తీసుకోలేదని సుప్రీం అడిగింది. ఇకనైనా అంటే ఈ లడ్డు కల్తీ వ్యవహారానికి సంబంధించి మిగతా వివిధ అంశాలపై సంబంధించి దేవుణ్ణి రాజకీయాలకు దూరంగా పెట్టాలంటూ సుప్రీం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం వేసినటువంటి సిట్ ఈ విచారణకు సరిపోతుందా, లేక స్వతంత్ర దర్యాప్తు సంస్థతో ఏమైనా విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వం సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను సుప్రీం అభిప్రాయం కోరింది. ఇది ఎంతో మంది భక్తుల మనోభావాలకు సంబంధించిందని, దీనికి సంబంధించి అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలంటూ సుప్రీం వ్యాఖ్యానించింది. ఇరువురి వాదనలు రికార్డ్ చేసుకున్న సుప్రీం తదుపరి విచారణను అక్టోబర్ 3కు వాయిదా వేసింది.